కళాబలి కమిటీ తరఫున స్వాగతం స్వాగతం. మురళీధరన్ గారు కూడా స్టేట్ కమిటీ
శాలతో వాళ్ళందరినీ కూడా సన్మానం చేయవలసిందిగా హర్యానా గవర్నర్ గారు అయినటువంటి శ్రీ దత్తాత్రేయ గారిని కూడా కోరుతున్నాము. అందరూ కూడా డిసిప్లిన్ పాటించవలసిందిగా ప్రార్థిస్తున్నా. అందరు కేశవరావు ఆడకూడదు దాచుకున్నాడు. మాజీ అలాగే మాజీ సభ్యులు రాజగోపాల్ గారు మన విజయవాడ గవర్నర్ హరిబాబు గారు వారికి నేను స్వాగతం చేస్తాను. మాజీ పార్లమెంట్ సభ్యులు ఆత్మీయ మిత్రులు శ్రీ హనుమంతరావు గారిని నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. రామయ్య గారు రైల్వే మంత్రి, కేంద్ర మంత్రి, ఆత్మీయ మిత్రులు వారు రాష్ట్ర రామయ్య గారికి నేను స్వాగతం సత్కరిస్తున్నాను. అలాగే మరొక ఆత్మీయమైనటువంటి మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ హనుమంతరావు గారికి స్వాగతం చేస్తున్నాను. అలాగే మా యొక్క సీనియర్ బీజేపీ నాయకులు ఇప్పుడు పార్లమెంట్ గవర్నర్ రాధాకృష్ణ గారు వాళ్ళు చాలా పార్లమెంట్ సభ్యులని చాలా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చేసిన వారికి నేను ఉదయపూర్వకంగా స్వాగతం అవుతున్నాను. మాజీ మంత్రివర్యులు మాజీ గవర్నర్ శ్రీ హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం అవుతున్నాను. కేంద్ర మంత్రి మీనాక్షి రెడ్డి గారికి నా ఉదయపూర్వకమైనటువంటి స్వాగతం చేస్తూ మా విజయవాడ సన్మానిస్తారు. మంత్రులు పార్లమెంటు విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. అలాగే మా ఆత్మీయమైనటువంటి సోదరులు మిత్రులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు నేను వారికి మనస్ఫూర్తిగా స్వాగతం అవుతున్నాను. మా యొక్క యువకులు తెలంగాణ గారు వారి ట్రస్ట్ సభ్యులు వారిని సన్మానిస్తున్నారు. అలాగే వసీరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వారికి నేను ఉదయపూర్వకంగా స్వాగతం చేస్తున్నాను. పద్మశ్రీ వారిని కూడా స్వాగతం చేస్తూ వారు కూడా నేను స్వాగతం మంచి గౌరవం సంపాదించి అద్భుతమైనటువంటి అవార్డు సంపాదించి నాయకులు విజయ్ ప్రసాద్ గారికి స్వాగతం.
పలకరించుకుంటూ అలైబలే జరుపుకుందాం, అలా అందరం ఆడుకుందాం. అలైబలే సంస్థ ముఖ్య ఉద్దేశం భారత సంస్కృతిని ప్రోత్సహించడం, తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడం. మన భారతదేశంలోనే ప్రతి 500 కిలోమీటర్లకి దేశం, భాష, తీరు మారినా కూడా భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నది భారతదేశం యొక్క ప్రధాన నినాదం. అట్లాంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోతూ మన భారతదేశం మన సైనికులకు కూడా యుద్ధానికి పోయేటప్పుడు చెప్పి పంపిస్తాయి. ప్రత్యర్థి దేశం యొక్క శత్రుత్వం కాదు, మన దేశ పౌరుల ప్రేమ, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ సురక్షత ఇంపార్టెంట్ అని చెప్తారు. అట్లాంటి నినాదాన్ని ఈరోజు అలైబలే ముందుకు తీసుకుపోతూ భారతదేశ స్ఫూర్తిని, తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. అంటే పూలని పూజించుకొని గౌరవాన్ని పెట్టుకొని బతుకమ్మలు చేసుకుంటాం, అనేక పండుగలు బోనాలు కానివ్వండి, శక్తి పూజలు చేసుకుంటాము. అట్లా వివిధ సంస్కృతులు మనలో ఉన్నాయి. దసరా యొక్క ముఖ్య ఉద్దేశమే అది. పేద తేడా ధనిక అంటూ తేడా లేకుండా అందరు ఆడవాళ్ళు కలిసి ఆడే పండగ బతుకమ్మ, అందరు పట్టుకుంటే వెళ్ళేదే బోనం. అట్లా ప్రతి పండగని అందరం కలిసి చేసుకుంటాము. ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయాలని భావిస్తూ బండారు దత్తాత్రేయ గారు నిర్మించిన ఈ సంస్థ 17 ఏళ్ళుగా మీ అందరికీ కడపార భోజనం పెట్టి తెలంగాణ సంస్కృతిని ఆదరిస్తూ ప్రతి ఏడు దసరా రోజు మిమ్మల్ని ఆప్యాయంగా పిలుచుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా మీరు అందరికీ మర్చిపోయి మేమందరం ఒకటే దత్తన్న పిలుపు మేరకు మేము వస్తున్నామని మీరు అందరూ వస్తున్నందుకు పేరు పేరుగా మరోసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇచ్చేసిన అతిరథ మహారాజులతో పాటు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. మార్చినటువంటి శ్రీ గంగాపూర్ కిషన్ రెడ్డి గారిని ఈ అలైబలే కార్యక్రమాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గంగాపూర్ కిషన్ రెడ్డి గారు. భారత్ మాతాకి దసరా పండుగ తర్వాత గత 17 సంవత్సరాలుగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనమందరం కూడా అలైబలే కార్యక్రమంలో ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి సంస్థలో జరుగుతారు. కనుమరుగవుతున్నటువంటి దసరా మిలన్ ఏదైతున్నదో దాన్ని ఈరోజు అలైబలే పేరుతో గత 17 సంవత్సరాలుగా గౌరవనీయులు పెద్దలు ప్రస్తుత హర్యానా రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అతిరథ మహారథులు, మహనీయులు, పెద్దలు, గవర్నర్లు, మంత్రులు, ప్రముఖులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనకందరికీ తెలుసు దసరా పండుగ మనకు 3 రోజుల క్రితం అయిపోయినప్పటికీ కూడా ఈ హైదరాబాద్ నగరంలో అలైబలే కాకుండా దసరా పండుగ పూర్తయింది అనిపించుకోండి. కాబట్టి గత 17 సంవత్సరాలుగా దత్తాత్రేయ గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో అద్భుతంగా ఈ యొక్క అలైబలే కార్యక్రమం నిర్వహించుకుంటాం. ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయాలను, తెలంగాణ కళలను, మన గ్రామీణ ఆచారాలను, మన యొక్క మరి పండుగ సంబంధించినటువంటి ప్రాధాన్యతలను మరి తెలుసుకుంటూ, నెమరు వేసుకుంటూ మరి ఈ యొక్క తెలంగాణ మరి వంట రుచులను కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆస్వాదించేటువంటి కార్యక్రమం మనకందరికీ దత్తాత్రేయ గారు గత 17 సంవత్సరాలుగా కల్పించారు. ఈ సందర్భంగా నేను వచ్చినటువంటి పెద్దలందరికీ మరి బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది పెద్దలు వచ్చారు.
అందరి యొక్క మార్గదర్శనం మనకు ఉంటుంది. కాబట్టి మరొకసారి నా తరఫున కూడా మీ అందరికీ ఈ విజయదశమి పర్వదినాన దసరా పండుగకు సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి. పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిటీ పార్లమెంట్ బోర్డు మెంబర్ అయినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు చేశారు. వారికి కూడా అల్లెపల్లి నుంచి స్వాగతం పలుకుతూ ఇప్పుడు మాన్యులు పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీ మురళీధరన్ గారిని మన ఆఫ్ యూ. I'm happy to be here. आज यहाँ हैदराबाद में आने वाले कार्यक्रम में उपस्थित रहने के लिए जो मौका मिला है, मैं सबसे पहले इस कार्यक्रम का जिन्होंने पहल किया है हरियाणा गवर्नर श्री बंडारू दत्तात्रेय जी और इसको जो ले जा रहे हैं आगे विजयलक्ष्मी जी, दोनों को मैं आभार व्यक्त करना चाहूँगा. This is a festival on the occasion of Vijayadashami and Bathukama. I offer my greetings to all those who are present here. A festival which fosters brotherhood, bring together the people of different cultures, traditions, and of course which promotes folk arts. I could see the various folk arts from different parts of India, including from Kerala. The very famous drums from Kerala were there. So on this occasion, it is an occasion for everyone to come together, exchange pleasantries, exchange greetings, and of course have the delicious taste of Hyderabad cuisine, which is known the world over. So on this occasion, let me offer my greetings to all those who are present here and express my thanks to Dattatreya ji and Vijayalakshmi ji. Namaskar to all. అధ్యక్షులు ఎమ్మెల్సీ ఆత్మీయులు సుకుమారలక్ష్మి గారికి నేను మనస్ఫూర్తిగా స్వాగతం. అలాగే మన తెలంగాణ ఫిషరీ కమిషన్ చైర్మన్ మధురావరం కృష్ణమోహన్ గారు వారిని కూడా శాలతోటి సత్కరిస్తారు. మన మాజీ మంత్రివర్యులు షపాడు సెక్రటరీ రేవణ గారికి షపాడు ఆర్డీఆర్ రుణకాపాల గురించి సంఘాన్ని పెట్టి విశ్వాసంగా పనిచేస్తున్నారని రేవణ గారు కర్ణాటక మంత్రివర్యులు గతంలో మంచి మిత్రుడు, వారిని కూడా బెంగళూరు నుంచి చేసి కార్యక్రమాలు వచ్చినందుకు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. వేదిక ఉన్నటువంటి అధికార మహారాజులు అందరూ ప్రజానికానికి సుపరిచితులు. తెలంగాణ సాంప్రదాయపు సంస్కృతి, మన ఆహారపు అలవాట్లు, అభిరుచులు వెలుగులోకి తీసుకొచ్చి మన మధ్యలో ఎన్ని వైషమ్యాలు ఉన్నప్పటికీ, వైరుధ్యాలు ఉన్నప్పటికీ దసరా పండుగ పేరు మీద ఈ తెలంగాణలో అలరి వలై ఈ రకమైన కలియుగ రాజకీయాలకు, కులాలకు, మతాలకు అధికంగా ఒక వేదికగా మారిందంటే దత్తాత్రేయ గారు ఒక చక్కటి ఈ యొక్క వేదికను పరిచయం చేశారు. ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధానమైనటువంటి
భూమిక పోషించిందంటే అతిశయోక్తి కాదు. మనకున్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి, మనకున్న కళాకారుల విన్యాసాలు మొత్తం ద్వారా దేశంలో సాధించే రీతిలో పరిచయం జరిగింది. తెలంగాణ ఉద్యమంగా వేదికగా మారింది. అనేకపరమైనటువంటి సిద్ధాంత రాద్ధాంతాలు ఉన్నప్పటికీ ఈ వేదిక ఒకటి చేసింది. కాబట్టి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన అలవాట్లను, అభిరుచులను ఇంకా మరి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ చిరు ధాన్యాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారో, ఆ చిరు ధాన్యాల వల్ల శ్రీ అన్న పేరు మీద చిన్న రైతులకు దోహదపడేటువంటి ఆ యొక్క మరి కార్యక్రమం ఇవాళ అనేకమైన తెలంగాణ ఆహారపు అభిరుచిలో ఈ చిరుధాన్యాలకే ప్రాముఖ్యత ఉంది. కానీ ప్రధానమంత్రి మోదీ గారి యొక్క సంకల్పాన్ని కూడా ఇవాళ వారి కళను నెరవేర్చడానికి ఖచ్చితంగా ఈ చిరుధాన్యాలు మన ఆరోగ్యానికే కాకుండా మన రైతులు, చిన్నదారు సన్నకారు రైతులు, ఏ వర్షాతీత పంటలు పండించే రైతులు, చిన్నకారు రైతులలో వాళ్ళకు ఉపయోగపడే ఈ యొక్క శ్రీ అన్న చిరుధాన్యాలు మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రైతులు పండించే పంటలకు రాజులను కల్పించాలని G20 సమ్మిట్ సమావేశంలో ప్రత్యేకంగా మన రుచులను ప్రపంచానికి చాటి చెప్పారు. కాబట్టి ఈ తెలంగాణ వంటకాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పే రీతిలో ఈ వేదిక కూడా అలై బలై బోధపడాలని, మనలో ఉన్నటువంటి వైరుధ్యాలు కలిగి ఒక సామాజిక తెలంగాణ, ఒక బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరూ కూడా దోహదపడాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా మన యొక్క ప్రధానమంత్రి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నాను. భారత్ మాతకి జై తెలంగాణ. Vijay Sagarji, very senior person, my immediate superior, Shri Kishan Reddy ji, Jitendra Reddy ji, दानवे जी, मुरलीधर जी, उपस्थित मेरे सभी भाई बहन, सम्मानित मंच एंड विजय लक्ष्मी जी, दशहरा की सबको हार्दिक शुभकामनाएं। मैं बोलूंगी राम राम जी, आपका जवाब आना चाहिए जय श्री राम। राम राम जी, अच्छे से आवाज आए, मेरे को सुनाई कम देता है। राम राम जी, कम आवाज, बहुत कम आवाज है। राम राम जी, राम राम जी, राम राम जी, जय श्री राम जी के नाम में जितने असुर हैं, जितनी बुराइयां हैं, उनका नाश ही लिखा है। और इसीलिए दशहरा हम सब पूरे देश में मनाते हैं। आप लोग भी दशहरा मनाते हैं, डाउन साउथ बथुकम्मा जी की भी आप पूजा करते हैं, हम लोग भी नवरात्रे मनाते हैं। पूरे देश भर में ये जो समय है बहुत ही पवित्र समय है, जिसके अंदर पूरा देश शक्ति पूजा करता है। और वो शक्ति पूजा करते हैं कि सबको बुराई पर अच्छाई की विजय हो और बुराई को हराया जाए। तो ऐसे में जो संदेश है भगवान राम का, वो संदेश हम सबके मन में रहे। सच्चाई के रास्ते में बहुत तकलीफें आती हैं, लेकिन उन सब तकलीफों से हम लोग अपने आप को उबारे। वेरी वेरी हैप्पी दशहरा टू एवरीवन। लेट देयर बी विक्ट्री ऑफ गुड ओवर इविल एंड लेट्स ऑल वर्क टुगेदर इन द नेम ऑफ भगवान राम। अभी हम लोग क्या बोलते थे, सौगंध राम की खाते हैं, मंदिर वही बनाएंगे, बोलते थे ना, सौगंध राम की खाते हैं, मंदिर वही बनाएंगे। अभी मैं बोलूंगी सौगंध राम की खाते हैं, मंदिर वही बनाएंगे, लेकिन मंदिर तो बनने वाला है। तो अभी सब लोग मंदिर जाएंगे, ठीक है? सब लोग मंदिर जाएंगे, आप खड़ा करके बताओ, मंदिर जाएंगे, राम जी के मंदिर जाएंगे। जय श्री राम जी। కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహానుభావుడు శ్రీ కమ్మపాటి రామమోహన్ గారు కూడా మనకు హరిబాబు గారిని మనకు సందేశం ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జార్ఖండ్ గవర్నర్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఇప్పుడే విచ్చేశారు శ్రీ జానారెడ్డి గారు. వారి కూడా అలేపల్లి కమిటీ తరఫున వారి కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్ గారైనటువంటి శ్రీ రాధాకృష్ణన్ గారిని వాళ్ళు కూడా కేంద్రంలో మంత్రివర్గంలో ఉండి కేరళలో అన్ని రకాల పదవులు చేసినటువంటి సమాజ కళ్యాణంలో భాగం పంచుకొని ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. వారిని మనకు సందేశం ఇవ్వాల్సిందిగా వారిని ప్రార్థిస్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఈ యొక్క అలేపల్లి కార్యక్రమం ఇచ్చేస్తారు. వారిని హర్యానా గవర్నర్ గారు అయినటువంటి బండారు దత్తాత్రేయ గారు ముందుగా శ్రీనివాస్ యాదవ్ గారు దత్తాత్రేయ గారు వారిని కూడా మా అలేపల్లి కమిటీ తరఫున శ్రీ దత్తాత్రేయ గారు శ్రీనివాస్ యాదవ్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు ప్రజలు గౌరవనీయులు హర్యానా గవర్నర్ గారు అయినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారిని పెద్దలు గవర్నర్ జానారెడ్డి గారిని కూడా వారిని మా అలేపల్లి కమిటీ తరఫున దత్తాత్రేయ సన్మానం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు శ్రీ దత్తాత్రేయ గారిని అలేపల్లి కార్యక్రమం ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ రామ్ సార్ గారిని వాళ్ళు చేసిన సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. आदरणीय दत्तात्रेय भंडारू जी, जिन्होंने मार्गदर्शन किया, वो हमारे मुस्लिम परिषद के हमारे मित्र जी किशन रेड्डी जी, लोकसभा में मेरे सहकारी और मंत्री परिषद में हमारे सहकारी मंत्री कुंदन जी, यहाँ पर उपस्थित झारखंड मिजोरम के गवर्नर साहब, महाराष्ट्र के माजी गवर्नर और हमारे मित्र विजय राव जी, मंच पर आसीन सभी नेतागण और इस कार्यक्रम में उपस्थित सभी भाई और बहनों, सबसे पहले मैं आप सभी को विजयदशमी की शुभेच्छा देता हूँ। एक अच्छा आज हमें मौका मिला है कि दत्तात्रेय जी के कारण आप सबको मिलने का एक मौका मिला है। वैसे मैं महाराष्ट्र से हूँ, लेकिन जिस क्षेत्र से मैं आता हूँ वो पहले हैदराबाद में ही था, लेकिन कभी मिलना जुलना होता नहीं है। వేదికపై ఉన్నటువంటి గవర్నర్లు, మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, ఇవాళ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, అలై భలై దత్తత్రేయ గారి కార్యక్రమాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అతులామె కుమార్తె విజయలక్ష్మి పిలుపు మేరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో కార్యకర్తలుగా, తెలంగాణ అభిమానులుగా అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. 17 ఏళ్ల నుంచి మొదలుపెట్టినటువంటి అలై వలై ఇవాళ ఆయన పేరు దత్తన్న, కానీ ఇవాళ నుంచి ఆయన పేరు అలై వలై దత్తన్న. అంతేకాదు, ఇవాళ ఈ రోజు చక్కని కార్యక్రమం ఏమిటంటే
अलई भलई అంటే दिल से दिल मिलाओ తీసుకుంటే మనది కాదది కలుస్తుందనే ఉద్దేశం ఇది సాంప్రదాయం తరతరాల నుంచి వస్తుంది తెలంగాణలో. కానీ ఈనాడు కూడా కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా రాయలసీమలో ఆ కల్చర్ లేదు. నేనేం చెప్తున్నానంటే దత్తన్న గారు కేవలం తెలంగాణలో సాంప్రదాయం అక్కడ కూడా రావాలి. ఇవాళ నేను చూసిన గుంటూరు జిల్లాలో ఒకరినొకరు తప్పుకుంటున్నారు. ఇదే కల్చర్ల బాబు. కొన్ని దగ్గర చనిపోయిన చూడరు. మేము చనిపోయినా కొట్టుకున్నా తిట్టుకున్నా తెలంగాణ సాంప్రదాయం కలిసి ఉండవు. వాళ్ళ పెళ్లిలో పోతాం, వాళ్ళ సావులో పోతాం. ఆ కల్చర్ కూడా రావాలని మా సోదరిమణి దత్తన్న గారి కూతురు విజయలక్ష్మి గారు ఏది రాయలసీమలో కూడా అలై బలై పెట్టాలని కోరుతున్నాం. ఇంకొక రిక్వెస్ట్ ఉన్నది. మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన గత 6 ఏళ్ల నుంచి 6 నెలల నుంచి ఒకరినొకరు అనుకుంటున్నారు మైత్రి కుర్కీలని. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఈ వేదిక పై ఉన్నటువంటి మంత్రులు కానీ గవర్నర్ కానీ నా రిక్వెస్ట్ అక్కడ కూడా కలిసి ఉండాలనే సాంప్రదాయం రావాలి. కలిసి లేకపోతే డెవలప్మెంట్ జరగదు. అందుగురించి నా ఉద్దేశంలో మణిపూర్లో ఈ కొడుకులని గవర్నర్లు అందరూ కూడా ఒకరోజు ఒక ప్రోగ్రాం పెట్టండి. అక్కడ అందరినీ కలపండి. ట్రైబల్ గవర్నర్ తప్పుకుంటున్నారు. రోడ్ల మీద మహిళలను ఏ పట్టం లేకుండా తిప్పుతున్నారు. ఆ సాంప్రదాయం పోవాలి. అక్కడ కూడా కల్చర్ రావాలని కోరుతూ లాస్ట్ రిక్వెస్ట్ ఒకటే, ఎప్పటి వరకైతే కలిసి ఉంటే కలుస్తున్నాం. అందుకుంటే మా రాహుల్ గాంధీ గారు అన్నారు, నఫరత్ छोड़ो प्रेम बढ़ाओ, नफरत छोड़ो प्रेम बढ़ाओ, दिल से दिल मिलाओ అంటున్నారు. అదే ఆలోచన ప్రతి ఒక్కరు కలవాలి. ఈ సాంప్రదాయాన్ని తెలంగాణ సాంప్రదాయం యావత్ భారతదేశంలో తీసుకుపోవాలని నా సోదరి మన విజయలక్ష్మి కోరుకున్నా. అదే విధంగా నాకు ఒక కోరిక ఉంది. గవర్నర్ అయిపోయిండు దత్తన్న, మన కూతురు సెక్రటరీ. ఎందుకంటే మైనా మీరు పెట్టిండు నరేంద్ర మోడీ. మరి మైనాకి టికెట్ ఇస్తారా లేదా? ఇది నా ఉద్దేశం. ఎందుకంటే అవసరం ప్రతి మహిళకి ఎలా రాజకీయంగా ముందుకు రావాలని ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా నేను డ్యాన్స్ మీద ఉన్నప్పుడు కిషన్ రెడ్డిని అడిగిన, నేను మా అమ్మని పెట్టి ఒక సాంప్రదాయం ఎన్నికలప్పుడే యుద్ధం. ఎన్నికలు లేనప్పుడు అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, రాజకీయ పార్టీలు, అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, మేము అందరం కలుసుకుంటాం. ఈ సాంప్రదాయం కేవలం ఎన్నికలప్పుడే మా బస్తీలో గత 30 ఏళ్ల నుంచి జరుగుతున్నది. అన్నింటికి వస్తారు. దత్తన్న వచ్చాడు మంత్రిగా, కిషన్ రెడ్డి వచ్చాడు, గవర్నర్ వచ్చాడు. ఈ కల్చర్ ఇతర ప్రాంతాలలో ఇలా భారతదేశంలో ఉన్నటువంటి మణిపూర్కు అన్యాయం జరుగుతున్నది. ఎన్ని రోజులు ఈ కార్యక్రమం తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్లు మంత్రులు కూడా ఒకసారి విజిట్ చేసి గల్లీలలో తిరిగి మేము కూడా వస్తాం. ఆల్ పొలిటికల్ పార్టీస్ వస్తాం. అక్కడ ఈ వ్యత్యాసాన్ని, ఈ కొట్టుకోవడం, ఈ సంపుకోవడం పోవాలంటే ఈ అలై బలై యావత్ భారతదేశంలో ఎక్కడైతే ఈ కల్చర్ లేదు, ఈ కొట్టుకునే కల్చర్ తీసేయడానికి మా దత్తన్న, అదేవిధంగా మా సోదరి విజయలక్ష్మి పిల్లలు కూడా ఎంత ముందుకున్నారో పొరపాటు అనుకుంటా. నువ్వు నేర్పిస్తున్నానే నేర్చుకున్నాను. ఈ నేర్పిక అదే మరే దేశమంతా తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు మరొకసారి దత్తన్న గారికి అదే మరే చేస్తున్న విజయలక్ష్మి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జై జై. వాళ్ళ పాత్రలు అనేకమైన ఇన్స్టిట్యూషన్స్ పెట్టి చాలా కృషి చేస్తున్నాడు. పార్లమెంట్ సభ్యుడు ఆయన రావడం చాలా సంతోషిస్తున్నారు. అలానే ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు మిత్రులు, రాజ్యసభ సభ్యులు వస్తాను వారిని నేను హృదయపూర్వకంగా సంతరిస్తున్నాను. చాలా కృషి చేసి ప్రముఖమైన పారిశ్రామిక
నరేపల్లి కార్యక్రమం ప్రారంభమైనటువంటి 2005లో తెలంగాణ అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ వారికి సన్మానించి వారిని స్వాగతం పంపించి తర్వాత మంత్రులు ఇప్పుడు ఇంకా చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి ముందుగా నేను మహారాజులకందరికీ సర్దార్ గారి అభిమానులకందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకందరికీ నమస్కారాలు. ఎంతో శుభ పరిణామం. గౌరవ పెద్దలు దత్తన్న గారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా మనకందరికీ తెలుసు, గడిచిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతం వరకు హైదరాబాద్ వరకు దసరా పండుగ వచ్చిందంటే ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి చెంపికి పోయి మరి బంగారం ఇచ్చి పదే కార్యక్రమం చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త జనరేషన్ వెస్టర్న్ కల్చర్ రావడం వలన మరి పాత సంస్కృతి సాంప్రదాయాన్ని పక్కన తప్పే విధంగా ఉన్నటువంటి తరుణంలో గౌరవ పెద్దలు దత్తన్న గారు ఈ కార్యక్రమాన్ని గడిచిన 17 సంవత్సరాల నుంచి మరి బ్రహ్మాండంగా విజయదశమి అంటే మరి ధర్మానికి న్యాయానికి జరిగే మరి కార్యక్రమంలో భాగంగా మరి వారు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకోవడమే కాకుండా ప్రగ ఉన్నా ప్రతీకారం ఉన్నా విజయదశమి అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, కలివిడిగా ఉండాలి, ఆలింగనం చేసుకోవాలి. మరి ఈ కార్యక్రమం మన గొప్ప కల్చర్ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని పరంపరగా కొనసాగించాలని మరి దత్తాత్రేయ గారి ఒక ఆశయం. వారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలవడం, మరి వేరే రాష్ట్రాల నుంచి గవర్నర్లు కానీ మంత్రులు రావడం, మన కల్చర్ని మరి దేశవ్యాప్తంగా కాకుండా విశ్వవ్యాప్తం చేసే కార్యక్రమంలో దత్తన్న గారి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని మరి గవర్నర్గా వారు బిజీ ఉంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని నా కూతురుగా ఈ బాధ్యతని వారి యొక్క కూతురు అయినటువంటి మరి బండారు విజయలక్ష్మి గారు తన భుజ స్కంధాలపై వేసుకొని గడిచిన 3 సంవత్సరాల నుంచి మరి ఈ కార్యక్రమాన్ని పరంపరగా కొనసాగించాలనేటువంటి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను చెల్లెకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. ఈ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతోనే మరి దత్తన్న గారు మరి వంటలో రుచికరమైనటువంటి వంటకాలు తెలంగాణ పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణంలో, హైదరాబాద్లో తెలంగాణ వంటకాల రుచిని కూడా ఈరోజు మనందరికీ అందించడం అనేది గొప్ప పరిణామం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, ఆ భగవంతుడు మరి దుర్గామాత మాకాళి అమ్మవారి ఆశీర్వచనాలు బండారు దత్తన్న గారికి మరి సదా నిండు నూరేళ్లు ఉండాలని, వారి ఇదే విధంగా మనందరితోని ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే హైదరాబాద్లో మరి వారు పక్కనే హనుమంతరావు అని ఉన్నాడు, వీళ్ళే మన హైదరాబాద్కు పెద్ద దిక్కులుగా ఉండేటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి నేను దత్తాత్రేయ గారికి ఆ భగవంతుడు మరి వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలి, నిండు నూరేళ్లు మరి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మీరు ఈ పరంపరగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై దుర్గా మాతాకి.
కిషోర్ కిషోర్ వేర్నాల కిషోర్ గారు ప్రముఖ గాయకులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. అలాగే వివేక్ అఖిల భారత కార్యవర్గ సభ్యులు వారిని దత్తాత్రేయ సన్మానం చేస్తారు. ఇప్పుడు జానారెడ్డి గారికి కొద్దిగా వేరే కార్యక్రమం ఉంది కాబట్టి జానారెడ్డి గారిని మనం ఉద్దేశించి అలేబలే కార్యక్రమం సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీ జానారెడ్డి గారిని కోరుతున్నాం. జానారెడ్డి గారు దయచేసి బాగా ఉంటుంది. రాధాకృష్ణ గారు వెళ్తున్నారు. రాధాకృష్ణ గారికి సన్మానం చేస్తాం. దయచేసి అందరూ ఉత్సవాసంగా ఎంజాయ్ చేస్తున్నారు. సార్ మనకు పార్లమెంట్ సభ్యులుగా ఉండి కోయంబత్తూరు నుంచి అనేకమైన సేవల నుంచి ఆయన ఈరోజు జార్ఖండ్ ప్రాంతానికి గవర్నర్ కావడం చాలా సంతోషకరమైన విషయం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కిషోర్ గారు పాల్గొడతారు. పాల్గొన తర్వాత నారాయణ గారు, తర్వాత మళ్ళీ గోదారాం గారు, ఇంకా వేర్నాల కిషోర్ గారిని దత్తాత్రేయ గారు సన్మానిస్తా ఉన్నారు. హీరో సంతోష్ గారు కూడా వారు వెంట ఉన్నారు. హీరో సంతోష్ గారు కిషోర్ కూర్చోండి. ఎవరు వేదిక హరిబాబు గారు టీవీ నుంచి చూపిస్తున్నారు. इसके में बोले तो देखो 2 लाइट आते हैं ना. $200 के लिए 60 का आते हैं. వేలాది మంది దివ్యాంగులకు సేవలు అందించినటువంటి మంచి సంఘ సేవకులు డాక్టర్ హనుమంతరావు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. హనుమంతరావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, అలాగే డాక్టర్ పిసి రావు అవార్డు గ్రహీత, 7 సార్లు భారత రాష్ట్రపతిచే జాతీయ అవార్డులు తీసుకోవడం జరిగింది. 47 అవార్డులు, ఇతర జాతీయ అవార్డ్స్, అంతర్జాతీయ అవార్డ్స్ సంస్థల్లో కూడా తీసుకున్నారు. ముఖ్యంగా వీరు చేసే సేవా కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో స్వీకార్ ఉపకార్ అనే మల్టీ స్పెషల్ హాస్పిటల్లో సేవగా వారు నిర్వర్తిస్తున్నారు. ఎంతో మంది పేద పిల్లలు కూడా వారు చేయడం జరుగుతుంది. వారిని సన్మానించి బండారు దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ గారు వారిని సన్మానించారు. మరియు మన డాక్టర్ వెంకటరెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు వెంకటరెడ్డి గారు ఎప్పుడైనా ఈరోజు ప్రముఖమైన నాయకులు, మాజీ మంత్రివర్యులు, మిత్రులు, శాసనసభ్యులు వీటిలో రాజధాని గారిని నేను వేదిక మీద ఆహ్వానించి వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈటల రాజేంద్ర గారిని స్వాగతం సుస్వాగతం. అలాగే వారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మంచి సామాజికమైనటువంటి నాయకులు, అలాగే శ్రీరాములు యాదవ్, మహేశ్వరులు,
నేను దత్తాత్రేయ గారిని చప్పట్ల ద్వారా మీరు ఒకసారి అభినందించవలసిగా కోరుతున్నాను. బహుశా నా 40 సంవత్సరాల సుదీర్ఘ సాంస్కృతిక అనుబంధంలో ఇంత పెద్ద సభ నిరంతరంగా ఉంది. ఇంతమంది నాయకులు, మాన్యులు, రసహృదయులు, ఆధ్యాత్మిక విభాగ సర్పంచ్ రావడం సంతోషంగా భావిస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వీణ, ఒక కచ్చెపి మా దత్తాత్రేయ గారికి ఇచ్చి సత్కారం చేద్దామని వాంచి ఉంది. గౌరవ పెద్దలు దత్తాత్రేయ గారికి కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమంలో పెద్దలందరినీ కొంచెం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రాన్ని కాళేశ్వర్ గారిని వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ప్రజలకి కార్యక్రమం నుండి కుల మతాలుగా అదేవిధంగా దత్తన్న గారు కొత్త సంప్రదాయాన్ని చాలా కాలంగా వీధ పడుకోవడంతో పాటు అన్ని కులాలను మతాలను కలుపుతూ ఒక మంచి సంప్రదాయాన్ని అలాగే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అందరికీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క వ్యక్తి గురించి సన్మానించి దశల తర్వాత అలాగే కార్యక్రమం మాట మనం పడకూడదు. ఎల్లప్పుడూ కన్నడాన్ని నిరంతర ప్రక్రియ ప్రతి వీధవానికి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన యొక్క సంవత్సరం అన్ని కులాలను హృదయాలు కలిపి అలా అలాగే కార్యక్రమంలో భాగంగా పంచుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరి నుంచి ఈరోజు చేయడం జరిగింది. ఆయన సత్కారం ఇస్తున్నాం. ఆయన కింద నేను నా భగవంతుడు అన్ని విధాలను సహకరించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని అందరికీ పేరు నమస్కారం. మన అటల్ సింగర్ అయిన స్వరూప్ గారు సంస్కృతిని సమున్నతంగా నిలుపుతున్నందుకు వారికి ధన్యవాదాలు చేస్తూ వారు ఆరోగ్యాలతో గొప్పగా జీవించి ఈ అలాయి బలాయి కార్యక్రమాన్ని హైదరాబాద్ గడ్డ మీద మరిన్ని సంవత్సరాలు జరుపుకునే భాగ్యం కలగాలని మీ అలాయి బలాయి కార్యక్రమం ఇవాళ ఉన్నటువంటి ఈ రాజకీయాల్లో ఒక గొప్ప స్ఫూర్తిని, మానవ సంబంధాన్ని రాజకీయ పార్టీల మధ్య కావచ్చు, నాట్ల మధ్య ఒక మానవ సంబంధాన్ని పరిపుష్టం చేసేదానికి దోహదం అందిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బతుకమ్మ పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు. జై తెలంగాణ. అమెరికాలో ఉంటూ భారతదేశంలో ఆయన బేసిక్గా ఇంజనీర్ అయ్యి ఓ కంపెనీ పెట్టా. ఆయన వైద్య రంగంలో క్యాన్సర్ యొక్క ఉన్నటువంటి అనేకమైనటువంటి పేషెంట్స్కి వారు సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వేలాది మందికి సేవలు అందిస్తున్నారు. వారికి జ్ఞాపికను అందజేస్తుందిగా నేను కోరుతూ ఉన్నాను. అతనికి
ఇప్పుడు మనకు ఆచార్య నాయకులు ఉన్నారు, సన్మానం ఉంది. ఇంకా జ్ఞాపకం తీసుకురావాలని కోరుతున్నాము. మిగతా వాళ్ళందరూ దయచేసి ఒక 5 నిమిషాలమ్మా, 5 నిమిషాలు సహకరించండి. 5 నిమిషాలు. కార్పొరేటర్లు అందరూ దయచేసి కార్పొరేటర్లతోని సపరేట్గా వెళ్తాము. అతనికి దయాకండి. అతనికి శరత్ బాబు గారు. విమల గారు వచ్చారు, ఆమె కూడా పాట పాడతారు. అతనికి శరత్ గారు. ఇప్పుడు మన విమలక ఆమె మీరందరూ ఇక్కడ దయచేసి కొంచెం కూర్చోండి. ప్రతాప్ గారు అందరూ దయచేసి మహిళా సోదరి మనులు అందరూ దయచేసి కొద్దిసేపు సహకరించండి. అందరూ కొంచెం మహిళా కార్పొరేటర్లు దయచేసి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ప్రతాప్ కూర్చో. ఇప్పుడు మన మిత్రులు అందరూ సహకరించండి. కృష్ణ దయచేసి కొంచెం, ఎందుకంటే మీడియా వారికి కూడా మనం అడ్డుంటున్నాము. మనందరూ కూడా సమన్వయం పాటించి దత్తాత్రేయ గారు ఎక్కడికి వెళ్ళరు, మనందరం కూడా కలుద్దాము. మధు యాష్కి గౌడ్ గారిని దత్తాత్రేయ గారు సన్మానించుకుంటున్నారు. ఇప్పుడు విమలక గారు దయచేసి విమలక గారిని ఆమె సన్మానిస్తాము. అనౌన్స్ చేసి సార్ విమలక గారు. అలాగే విమలక గారిని వేదిక మీద ఆమె ఉపన్యాసము, ఆమె పాట కూడా పాడి మనందరినీ సంతోషపరిచి ఆనందపరిచి మనం చాలా ఉపయోగపరచాలని నేను ఆమెను ప్రార్థిస్తా ఉన్నాను. అందరూ ఎవరు ఎక్కడికి రాకండి, స్టేజ్ ముందుకి. అందరికీ తెలంగాణ ఉద్యమాభినందనలు. దత్తన్న నాకు పెద్దమ్మ కొడుకు, నాకు అన్న ఇతడు దత్తన్న గారికి, వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులతో సహా అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. జోహార్ అమరవీరులకు. అలాయ్ బలాయ్ అంటేనే తెలంగాణలో ఒక ప్రజల సంస్కృతిలో భాగంగా చూసుకునేటువంటిది. అలాయ్ బలాయ్ తీసుకో, అందరం ఒకటై కదిలిపో అని చెప్పేసి అట్లా వచ్చినటువంటిది, ఆ సంస్కృతిలో భాగమైనటువంటిదే అలాయ్ బలాయ్. అలాయ్ బలాయ్ అంటేనే ఒక మంచి మనసుతో ముందుకు సాగేటువంటి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా అందరినీ ఐక్యం చేసే దిశగా, ముఖ్యంగా బహుజనులను ఐక్యం చేసేటువంటి దిశగా ఈ కార్యక్రమం కొనసాగాలని, తెలంగాణ సమాజంలో కానీ దేశంలో కానీ అమానవీయమైనటువంటి సంఘటనలు లేనటువంటి
దేశంగా రాష్ట్రంగా మనమంతా చూసుకోవాలని ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ జై నవ తెలంగాణ, జోహార్ అమరవీరులకు బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాత నుదుట సింధూరమై, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, పోషమ్మమై సమ్మ గ్రామ పాలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిప్పి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, రైతాంగ సాయుధ పోరాటమై, రైతాంగ సాయుధ పోరాటమై, ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు, పుడి పెరిగే ఆత్మ గౌరవంగా, పుడి పెరిగే ఆత్మ గౌరవంగా, ఎలుగెత్తి చాటినిది తెలంగాణరా, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. జై నవ తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జై బహుజన బతుకమ్మ, బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు విమల గారికి, మీకు జోహార్. ఇప్పుడు సీనియర్ బీజేపీ నాయకులు మురళీధరరావు వారిని స్వాగతిస్తున్నాను, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత మరి శశిధర్ గారు వచ్చారు. స్టేజ్ మీద ఉన్న వారందరూ దయచేసి వెనక్కి వెళ్ళాలి. దత్తన్న ఎక్కడికి వెళ్ళరు, వారు ఇక్కడే ఉండి అందరికీ సన్మానం చేసి పంపిస్తారు. మరి శశిధర్ రెడ్డి గారు కూడా, మరి శశిధర్ రెడ్డి గారికి కూడా సన్మానించడం జరుగుతుంది. మరి అందరూ వర్తిల్లాలి. 15 సంవత్సరాల నుంచి అద్భుతంగా జరిపిస్తున్నారు. మరి ఇప్పుడు చివరిగా మంచి అద్భుతం విమలక్క గారి పాట చాలా అందరికీ ఉత్తేజం కలిగించింది. విమలక్క ధన్యవాదాలు. అలాగే మరి శశిధర్ రెడ్డి గారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అందరూ కూడా స్టేజ్ దగ్గర పక్కన తప్పుకోవాల్సిందిగా కోరుతున్నాము. శారద గారు ఇచ్చేసి మీరు స్టేజ్ దగ్గర కొంచెం పక్కన జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా దయచేసి స్టేజ్ దగ్గర పక్కకు ఉంటే బాగుంటుంది. మన ప్రోగ్రామ్ అందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా చూస్తారు. సో మీరు
बन गया, ये आपकी उपस्थिति साक्ष्य दे रही है। उस समय भी मैं यहाँ प्रभारी था, आज भी हूँ और भंडारू जी वैसे ही उत्साही है, तो ऐसा ही चलता रहेगा। बहुत बहुत सबको बधाई। गोपाल गांधी प्रसन्न जी आशा ఇప్పుడు మన ఊరి ప్రదేశంగా అలాగే మన యొక్క మిత్రులు అనేక మంది స్వాగతంతో మన పాటలు పాడేటువంటి బృందము వాళ్ళని దయచేస్తున్నాను. చాలా సంఘం బిఎంఎస్ నాయకులు ఎవరి మీద ఈర్ష దేశము అసూయ లేకుండా ఆత్మీయతో ప్రేమతో అందరినీ కలిపి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, అన్ని సాంప్రదాయాల వాళ్ళు ఐకమత్యంతో ఉంటేనే దేశము తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఉదయపూర్వకమైనటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఒక ఆకాంక్ష. కాబట్టి నేను ఈరోజు గవర్నర్ ఉన్నా హర్యానా గవర్నర్ అయినా నేను తెలంగాణ బిడ్డని నేను మీకు హృదయపూర్వకంగానే బాగా చేస్తున్నాను. తెలంగాణ బిడ్డే తప్పకుండా హర్యానా యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, దేశం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ సమస్యలున్నా సామరస్యంగా పరిష్కరించుకొని అందరూ ఆత్మీయతతో ముందుకెళ్ళడమే నిజమైనటువంటి ఒక వేదిక పైన ఉన్న వాళ్ళు దయచేసి అందరు దిగాలన్నా కళాకారులు వేదిక పైకి వస్తున్నారు. మిగతా వారు